హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మెత్తటి మైసూర్పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. కేవలం మూడు పదార్థాలతో ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ముందుగా ఒక ప్యాన్ లేదా బౌల్లో బేసన్ వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇది మంచి వాసన వస్తే సరిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, కలర్ అస్సలు మారకూడదు. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్ నెయ్యి లేదా నూనె తీసుకోండి. ఒకవేళ నూనె వాడే పని అయితే కేవలం సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడండి. ఎందుకంటే పామ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వాడితే స్వీట్లో ఆయిల్ యొక్క వాసన వస్తుందండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడానండి. మనం వేయించుకున్న బేసన్లో సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుకొని విస్కర్ సహాయంతో ఇలా బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల షుగర్, 1 కప్పు వాటర్ పోసుకొని నిదానంగా కలుపుతూ తీగ పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలండి. తీగ పాకం అంటే 2 వేళ్ల మధ్యలో పాకం తీసుకుంటే తీగలాగా రావాలి, ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులను దంచి మరిగే పాకంలో వేసుకోవాలి. తరువాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బేసన్ మిశ్రమాన్ని వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. పాకం కొంచెం గట్టిపడ్డాక 1 కప్పు నెయ్యి యాడ్ చేసుకొని మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత పాకం కొంచెం గట్టిపడి బౌల్ నుంచి సెపరేట్ అవుతుందండి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాటంలో ఇలా గ్రీసింగ్ చేసుకోండి. తరువాత ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒకసారి ఇలా బౌల్లో యాడ్ చేసుకోవాలి. బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లోనే మూత పెట్టి పక్కన పెట్టుకుందాం, పాకం సెట్ అయ్యేంత వరకు. పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే సెట్ అయిన తర్వాత ఇలా నైఫ్ సహాయంతో పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. పీసెస్ని కట్ చేసేటప్పుడు ఇలా సైడ్ అంచుల్ని వదిలేసి కట్ చేస్తున్నానండి, పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం. తర్వాత ఒక ప్లేట్లో ఈ విధంగా పెట్టుకొని సైడ్ అంచుల్ని తీసేయండి. అంతే అండి, నోట్లో కరిగిపోయే మెత్తటి మైసూర్పాక్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.